హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా మేము ప్రయాణం చేసిన ఫ్లైట్‌లో ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ నేను మీకు చూపించబోతున్నానండి. మేము వెళ్ళింది హైదరాబాద్ నుంచి దోహాకి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వెళ్ళామండి. ఇ ఇందులో మాకు 3 బ్యాగ్స్ ఇచ్చారు. ఒక్కొక్క బ్యాగ్‌లో ఏముందంటే మేథి మత్రి, ఇంకోటేమో డేట్స్ అండ్ నట్ బార్ ఉంది. ఫ్ జ్యూస్ ఉందండి. ఈ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. బావుంది జ్యూసు. అందరికి ఇచ్చారు. పిల్లలకి, పెద్దలకి అందరికి ఇచ్చారు. వీటితో పాటు బ్రెడ్ బాక్సెస్ కూడా ఇచ్చారన్నట్టు. హ్మ్. ఇంకా డేట్స్ అండ్ నట్ బార్ చూసుకున్నట్లయితే అందులో స్వీట్‌నెస్ ఏంటే డేట్సే అన్నట్టు, ఇంకా వేరే ఏం స్వీట్‌నర్ ఏం లేదన్నట్టు అందులో. ఇంకా బ్రెడ్ బాక్సెస్ చూసినట్లయితే ఇది శాండ్‌విచ్ అన్నట్టు కంప్లీట్‌గా. ఇంకా మేము వెళ్ళింది 3:30కి, ఎర్లీ మార్నింగ్ 3:30 అన్నట్టు. హంగ్రీ అంటే ఆకలి ఏం లేదు అంతగా. ఇంకా ఇదేమో మేథి మత్రి చూస్తున్నట్టయితే చాలా గట్టిగా ఉంది. మా అమ్మాయి అయితే కొరికి కొరికి లాస్ట్‌కి వదిలేసింది. నెక్స్ట్ మేము దోహాలో దిగేసాము. దోహా నుంచి లాస్ ఏంజల్స్‌కి మా ఫ్లైట్. ఇది చాలా లాంగెస్ట్ జర్నీ అన్నట్టు. ఇందులో మాకు వెళ్ళిన 10 మినిట్స్‌కి మాకు ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అది ఇదే అండి. ఇందులో ఏమేముందంటే బ్రెడ్ ఉంది, ఫ్రూట్ సలాడ్ ఉంది, చియా పుడ్డింగు, ఇలా వెరైటీగా డిఫరెంట్‌గా ఇచ్చారు. ఇంకా ఇందులో చూసినట్లయితే మెయిన్ కోర్స్ చూసినట్లయితే ఇది ఎలా ఉందంటే కొంచెం స్వీట్‌గా ఉందన్నట్టు. ఇది నేను ఆలుగడ్డ ఏమో అనుకున్నాను. అది ఆలుగడ్డ గూడా గాదు. బీన్స్, మష్రూమ్స్, ఎగ్ అండ్ పాలక్ అన్నట్టు. ఇంకా ఇక్కడ మెయిన్‌గా స్టీల్ స్పూన్స్ ఇచ్చారు. ఈవెన్ ఎమిరేట్స్‌లో కూడా ఇవే ఇచ్చారన్నట్టు స్టీల్ స్పూన్స్. ఇది బాగుంది ఇది. ప్లాస్టిక్ లేకుండా. ఫుడ్ మాత్రం ప్లాస్టిక్ దాంట్లోనే ఇచ్చారు. ఇది స్పూన్స్ మాత్రం స్టీల్స్‌యి అన్నట్టు. బావుందిది. ఆహ్, ఆహ్, మరీ ఎక్కువగా తినలేదు. అంటే మనకి అంటే స్వీట్ తినే వాళ్ళకి ఇది ఓకే. స్పైసీ కావాలనుకుంటే కొంచెం కష్టం అన్నట్టు. ఇంకా ఫ్రూట్ సలాడ్‌లో పపాయ, మెలాన్, వాటర్ మిలాన్ ఈ 3 మిక్స్ చేసి ఇచ్చారు. కొంచెం కూల్‌గుంది. ఇక్కడేమో నాకు మెయిన్‌గా నచ్చిందంటే చియా పుడ్డింగు. కొంచెం లైట్‌గా పాలు పోసారు ఇందులో. ఇంకా ఏం స్వీట్‌నర్ ఏం కలపలేదు. ఇందులోనే మనం ఎండు దీంతో పాటు బ్రెడ్ గూడా ఇచ్చారు. జ్యూస్ కూడా ఇచ్చారు. ఇది జ్యూస్ మనం మధ్య మధ్యలో కావాల్సినప్పుడు కూడా అడగొచ్చు. ఇంకా చిల్డ్రన్ ఫుడ్ గూడా ఇచ్చారు. చిల్డ్రన్స్‌కి సెపరేట్ అన్నట్టు. ఇక్కడేమో ఇది ఫ్రూట్ జామ్ అన్నట్టు. బ్రెడ్ పక్కకు పడేసింది. బ్రెడ్, జాము, ఫ్రూట్స్ ఇలా చిన్నగా కట్ చేశారు. వాళ్ళకి గొంతులో ఇరుకుతుంది గదా! ఇక్కడేమో ఇదేమో నేను వాటర్ మిలన్ ఏమో అనుకున్నాను. కానీ అది డిఫరెంట్‌గా ఉంది. పైన కలర్ ఉంది. కింద క్రీమ్ ఉందన్నట్టు. ఇంకా పాస్తా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. అది స్నాక్స్ లాగా అనుకుంటా. ఇంకా అందులో ఏమో జ్యూస్ ఉంది. ఒక చపాతీ రోల్ లాగా చేసి దాంట్లో వెజిటబుల్స్ ఇచ్చారు. దాంతో పాటు యాపిల్స్ స్లైసెస్, ఇంకా చాక్లెట్స్ గూడా ఇచ్చారు అందులో. చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఇచ్చారు అందులో ఇంకా. అది చిల్డ్రన్స్‌కి అన్నట్టు. ఇంకా పెద్దవాళ్ళకి గూడా సెపరేట్‌గా ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్‌లో మాకు అంటే చాక్లెట్స్ ఏమి ఇవ్వలేదు. అందులో ఓన్లీ చపాతీ రోలు. ఆ చపాతీ రోల్‌లో గ్రీన్ పీసు, టమాటో, ఆలు ఇలా ఉన్నాయన్నట్టు. హాఫ్ బాయిల్డ్ అవన్నీ. మళ్ళీ స్పైసీ అయితే ఏం లేదు. అటు తియ్యగా కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ వెజిటబుల్స్ పెట్టి ఒక చీజ్ పెట్టేసి ఇచ్చేసారు అందులో. ఇంకా జ్యూస్ గూడా ఇచ్చారు. బావుంది. ఇంకా తర్వాత నైట్ గూడా ఇచ్చారన్నట్టు మాకు ఫుడ్డు. ఇంక ఈ ఫుడ్డు మధ్య మధ్యలో మాకు చిప్స్ అవి ఇవి గూడా ఇచ్చారన్నట్టు. తర్వాత ఇది చిక్ పీస్, క్యారెట్, టమాటో ఇలా అన్నీ పైనున్నాయి. కిందనేమో క్రీమ్ ఉందండి. ఆ క్రీము స్వీట్ లేదు. అది సోర్ గూడా లేదు. అది జస్ట్ ఒక క్రీమ్ లాగుంది. ఇంకా పిల్లలకేమో పాస్తా, స్వీట్ లాగా ఏదో ఇచ్చారు. తర్వాత ఇదేదో క్రీము దాని మీద వెజిటబుల్స్ వేసి ఇచ్చారు. తర్వాత బ్రెడ్, మనకి బిస్కెట్స్,
చాక్లెట్స్ చిప్స్ కావాలంటే ఈ ఫుడ్ క్యాబిన్లోకి ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకొని తినొచ్చు అన్నట్టు. ఇదే ఫ్లైట్ ఫుడ్ క్యాబిన్ అండి. ఇక్కడే వెయిట్ చేసి అన్నీ తీసుకొని మన దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తారు. మనకి ఏదైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు.